శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అయితే అందరూ ఏం చేస్తున్నారు? అందరూ నాన్నగారికి ఎలా ఉంది, మీ అబ్బాయికి ఎలా ఉంది, మా రేఖకు కూడా మధ్యలో బాగాలేదు కదా, ఎలా ఉందని అడుగుతున్నారు. నాన్నగారు ఈరోజు ట్రీట్మెంట్కి ఇప్పుడే వెళ్ళారండి. పిల్లలు కూడా వెళ్ళారు ఆయనతో. వీరబాబు ఏమో పట్టుకుందుకు అది ఆయన్ని వెళ్ళారు. డాక్టర్ గారితో అది మాట్లాడడానికి అబ్బాయి వాళ్ళు వెళ్ళారు. ఈరోజు ఇంకో ట్రీట్మెంట్ ఏదో జరుగుతుందిట. మొన్న ఒక లేజర్ ట్రీట్మెంట్ అయింది. అది నాకైతే మంగళవారం వెళ్ళడం అంత ఇదిగా అనిపించదండి. మంగళవారం మంచి పనులు ఏవైనా చేయొచ్చు, మళ్ళీ మళ్ళీ చేస్తాం. కానీ కొన్ని అక్కర్లేని పనులు చేస్తే అవి రిపీటెడ్గా ఉంటాయి. కానీ మరి వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయలేం కదా. దేవుడికో దండం పెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళి రావాలని అనుకున్నాను. అది రిపీట్ అవ్వకుండా ఇక్కడితో అది సరిపోవాలని, అది విషయం. ఈరోజు మా వారికి ఎక్కువ వర్క్ కూడా లేదన్నారు. ఆయన డ్రాప్ చేయడానికి వెళ్ళారు. అయితే నేను ఈరోజు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ప్రతిదీ వివరంగా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఊరికే ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకున్నట్టే మీరు అడుగుతూ ఉంటారు కదా మా ఇంట్లోవి. అందుకని మీతో కూడా ప్రతిదీ చెప్తున్నాను. అది ఇంకోలా అనుకోకండి. అందరూ కూడా ఎలా ఉంది అన్నారు. మీ అందరికీ సో మెనీ థ్యాంక్స్ అండి. అయితే చాలామంది ఇంకా ఆడపిల్లలు ఇంకా నెలాఖరు వచ్చేస్తుంది కదా, ఎక్కడ వాళ్ళు అక్కడికి చాలామంది వెళ్తున్నారు. ఇంకా కొంతమంది వెళ్ళట్లేదు, కానీ మోస్ట్లీ ఎవరు అడిగినా ఇంకా పిల్లలు వెళ్తున్నారు అంటున్నారు. రేపు మా పెద్ద బాబు వాళ్ళు కూడా నిన్న సాయంత్రం వచ్చారు వాళ్ళ అత్తారింటి నుంచి, రావులపాలెం అని చెప్తా కదా. ఇవాళ ఇక్కడ ఉండి రేపు పొద్దున్న వందే భారత్కి వాళ్ళు వెళ్ళిపోతారు హైదరాబాద్. అయితే తెచ్చుకుని ఊరగాయలు అవి తెచ్చుకుంది అక్కడి నుంచి. నేను ఇదిగో ఒక వంట అన్నీ అయ్యాక మధ్యాహ్నం నుంచి నేను ఇచ్చి సర్దుతాను. ఆడపిల్లలందరూ ఈ పుట్టిళ్ళ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు చాలా ఒక బాధపడుతూ వెళ్తారు. అందులో కొంత బాధ ప్రేమ అయితే, మిగతా కొంత బాధ ఇక్కడ అమ్మ దగ్గర రిలాక్స్ అయిపోతారు. ఏమి చెయ్యరు కదా, రిలాక్స్ అయిపోయి బాబోయ్ మళ్ళీ వెళ్ళి పనులు చేసుకోవాలిరా బాబు, జాబు హడావిడి, లేకపోతే జాబ్ లేకపోయినా ఇంట్లో పని హడావిడి ఇలా ఉంటుంది కదా, మళ్ళీ పిల్లలు స్కూళ్ళు తెరవడం ఇవి అని చెప్పి ఆ ఇదిలో ఉంటారు. అందుకని ఆడపిల్లలందరూ చాలా బాధగా వెళ్తారు. తల్లులు మాత్రం వాళ్ళకి పని ఎక్కువే ఉంటుంది. నెల్లాళ్ళు అల్లుడు, కూతురు, పిల్లలు, మనవలు, ఇంకా వాళ్ళ అబ్బాయి, కోడలు వీళ్ళందరూ వస్తారు కదా ఉండి. కానీ తల్లి మాత్రం ఎంత పూచి నెత్తి మీద పడ్డా ఏం పడ్డా పిల్లలు వచ్చారని సంతోషంతో ఓపుకున్నా లేకపోయినా లాగించుకొస్తుంది. ఓ పక్క ఊరగాయలు హడావుడి పెడుతూ, పిల్లలతో కబుర్లు చెప్తూ, పిండి వంటలు చేస్తూ, వంటల్లో వాళ్ళకి ఇష్టమైనవి చేస్తూ ఈ బాధ్యతనంతా స్వీకరిస్తుంది. ఈ పిల్లలకి ప్రేమ లేదన్నో, ప్రేమ ఉంటుంది కానీ వాళ్ళు రిలాక్స్ అయిపోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అబ్బా హాయిగా ఉండొచ్చు, మన ఇంటికి మనం వెళ్తే మళ్ళీ పనే కదా అని ఉంటారు. పాపం వాళ్ళు మళ్ళీ వెరిమొహాలు వేసుకుని ఎవరిళ్ళకి వాళ్ళు డల్గా వెళ్తారు. అలా వెళ్ళకండి. 1-2 రోజులు అలా ఉంటుంది. మళ్ళీ వెళ్ళాక మీరు మీ పనుల్లో అలవాటు అయిపోతారు. ఇన్ని రోజులు ఇక్కడ గడిపిన రోజులన్నీ ఇప్పుడు మనం ఫోన్ని ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, అలాగే మీ బాడీలోకి ఒక గుడ్ ఎనర్జీని మీరు ఛార్జ్ చేసుకున్నట్టు ఆ స్వీట్ మెమరీసు, ఆ అమ్మతో గడిపినవి, వదిన గారు, అన్నగారు అందరూ జోకులు వేసుకుని బయట తిరిగినవి, అలాగే అత్తారింట్లో తోడుకోడళ్ళు, మరుదులు మీ అందరూ గడిపినవి, ఇవి అన్నీ సరదాగా నెమరేసుకుంటూ కొంత రెస్ట్ కూడా లభిస్తుంది కదా బాడీకి. ఆ రెస్ట్తో మీ పనులు మీరు చేసేసుకోగలుగుతారు. మీ ఊళ్ళో వెళ్ళి అందరూ హ్యాపీగా ఉండండి. మళ్ళీ ఏ దసరాయో ఎప్పుడో వచ్చినప్పుడు మళ్ళీ కదలొచ్చు, రావచ్చు. అంటే అప్పుడు ఇంత లాంగ్ ఉండదు, మ్యాక్సిమం ఒక 4-5 రోజులుగానే ఉండరు అనుకోండి. ఈ సమ్మర్ వెకేషన్ అన్నది ఎండలుగా ఉన్నా, కొండలో ఎలా ఉన్నా సరే, ఈసారి చాలా దారుణమైన ఎండలు ఉన్నాయి కదా. ఏసీ ఇది కూడా కూలింగ్ సరిపోవడం లేదు, అలా ఉంది. నిన్న మొన్న అయితే మరీ ఎక్కువగా ఉంది. అందుకని నాన్నగారు ఎక్కువ జలుబు చేస్తుందని ఎక్కువ వేసుకోరు. అలాంటిది ఆయన కూడా కంటిన్యూస్గా ఎక్కువ వేసుకుంటున్నారు వేడి తట్టుకోలేక. మాకైతే పైన, మాది గ్రౌండ్ ఫ్లోర్ కదా, పైన ఫ్లోర్లు ఉంటాయి, ఆ వేడి ఉండదు. మా ఇంటికి ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు అబ్బా చల్లగా ఉందండి మీ ఇంట్లో అంటారు. అలాంటిది
సరిపోవడం లేదు ఆ ఫ్యాన్ గాలి అది ఈ వేడికి. అది అందుకని అందరూ మీ మైండ్ని చక్కగా రీఛార్జ్ చేసుకుని గుడ్ ఎనర్జీతో హ్యాపీగా వెళ్ళండి మీ ఇళ్ళకి. అక్కడ హ్యాపీగా ఉండండి. ఇల్లంతా మళ్ళీ సర్దుకోవడం, ఆ పనిలో పడిపోతే మళ్ళీ మీకు అంత ఏం గుర్తుండదు. ఊరికే 2 ఫోన్లు ఎక్కువ, అమ్మ ఎలా ఉన్నారో, వీళ్ళు వెళ్ళిన వాళ్ళని ఫోన్ చేసినా ఉండమ్మా నేను పనిలో ఉన్నాను అని నిర్మోహమాటంగా పెట్టేస్తారు. అందుకని ఊరికే వెళ్ళి ముందే అలా ఫీలింగ్ అనిపిస్తుంది. ఒంటికి కూడా కొంత అలసట తగ్గుతుంది కదా, ఇన్నాళ్ళు పని ఉండదు కాబట్టి. చక్కగా మీ పనులు చేసుకోండి. ఈ ఎండాకాలం సెలవులు అనేవి ఎప్పటి నుంచో, ఎప్పుడు మా చిన్నప్పుడు, వాళ్ళ చిన్నప్పుడు, ఇంకా మా అమ్మ వాళ్ళు అందరూ చిన్నప్పుడు అమ్మమ్మ ఇళ్లలోనూ నాయనమ్మ ఇళ్లలోనూ గడిపిన ఒక ఆనందమైన క్షణాలు వేసంకాలం సెలవులంటే. అంతే కదా. మేమైతే ఇదివరకు ఇంకా ఇలా అపార్ట్మెంట్లు మామూలు ఇళ్ళు కాదు కదా. మా నాయనమ్మ గారివి, మా అమ్మమ్మ గారివి పెద్ద పెద్ద విశాలమైన ఇళ్ళు అవి. మధ్యలో ఇల్లు కట్టేవారు, చుట్టూ అంతా ఖాళీ స్థలం, బోల్డ్ మొక్కలు, అట్లా తెగ తిరిగేసి తెగ ఆడేసుకుని వాళ్ళం పిల్లలందరూ ఆడేస్తుంటే గాడుపు కొడుతుంది, లోపలికి రండి, గాడుపు కొడుతుంది, లోపలికి రండి అంటూ ఉండేవారు పెద్దవాళ్ళు. కరెంట్లో ఒకటి తీసేసేవారు అప్పుడు విసురుకుంటూ. మేము వాళ్ళం వేడి గాలి ఇంత గాలేస్తుంటే, అంటే వేడి గాలిని గాడుపు అంటారన్నప్పుడు మాకు తెలియదు. ఇంత గాలేస్తుంటే వీళ్ళు ఇలా అంటారేంటి అంటారు. పిల్లలకి అంత ఎండలు అవి అని తెలియదు, ఆడేస్తారు. ఆటే ముఖ్యం వాళ్ళకి. అందుకే అలా గడిచిపోయి అలాగా ఇప్పుడు పిల్లలు ఇంకోలాగా ఫోన్లకు ఎక్కువ అడిక్ట్ అయిపోయి అలాగా అయినా ఆడుకునే పిల్లలు ఇంట్లో మామయ్య పిల్లలు వీళ్ళు అందరూ కలిపి ఉంటారు కదా. బ్యాచ్, ఓ పిల్ల బ్యాచ్ ఉంటుంది ఎక్కడాను. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఒకళ్ళకి ఎత్తుకుని ముద్దలు పెట్టి వాళ్ళకి పెడుతూ. ఇవన్నీ ఒక ఆనందకరమైన క్షణాలండి. అవన్నీ నెమరేసుకుంటూ ఈ వేసవి సెలవుల్ని అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేసి ఉంటారని, బాధ మనసుతో కాకుండా హాయిగా సంతోషమైన మనసుతో మీ ఇళ్ళకెళ్ళి ఈ నెలాళ్ళ నుంచి లేని ఇళ్ళని చక్కగా సర్దుకుని, అమ్మిచ్చిన ఊరగాయలు, అత్తగారిచ్చిన ఊరగాయలు అన్నీ వేసుకుని తింటూ ఓ 2 రోజులు సింపుల్గా వండుకుని తర్వాత మీ పనుల్లో పడుకోండి. మళ్ళీ జూన్ నెల 15వ తారీఖు అలా వస్తే పిల్లల స్కూళ్ళు ఈ లోపలనే అన్నీ రెడీ చేసుకోవాలి కదా. డ్రెస్సులు, పుస్తకాలు, అట్టలు అన్ని హడావుళ్ళు ఉంటాయి కదా. అది అందుకని ఆడపిల్లలని ఎవరని కోడళ్ళైనా ఇంకోళ్ళ ఇంటి ఆడపిల్లలేగా, ఆడపిల్లలందరూ చక్కగా మీ ఇళ్ళకి హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా ఇంట్లో గడపండి. బెంగ పెట్టుకోకండి. మీకేమంత బెంగ ఉండదు, మీ పనిలో పడిపోతారు. తల్లి ప్రాణానికే ఎప్పుడు బెంగ. అది కొడుకులు వెళ్ళిపోతున్నా బెంగే, కూతుళ్ళు వెళ్ళిపోతున్నా బెంగే, ఎవరు వెళ్ళిపోతున్నా బెంగే. నాలాగా కూతుళ్ళు లేని వాళ్ళకి కోడళ్ళు వెళ్ళిపోతున్నా బెంగే. ఎందుకంటే మా కోడళ్ళు ఉంటే నాకు చాలా సరదాగా ఉంటుంది. వాళ్ళు సరదాగా ఏవో కబుర్లు చెప్తూ ఉంటారు, జోకులు వేస్తూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. నా మీద వాళ్ళ మామగారి మీద కలిపి జోకులు వేస్తారు అని. లేకపోతే మామయ్య గారు ఇలా చేశారంటుంది మా చిన్న కోడలు అయితే. మా పెద్ద కోడలు కొంచెం మొహమాట పడుతుంది మనసులో అనిపించిన. మరి పెద్ద కోడలు కదా, మా చిన్న కోడలకు కొంచెం అలరెక్కువ. ఏదో ఇదని అప్పుడు నేను ఆయనతో ఆ విషయం పెట్టుకుని ఏమైనా వాదిస్తుంటే, అదిగో నువ్వు పుల్ల పెట్టేసావా మా ఇద్దరికి అంటారు ఈయన. అలా ఏవో సరదాగా కాలక్షేపాలు అవుతూ ఉంటాయి. నాకైతే మరి ఆడపిల్లలు లేరుగా, వాళ్ళే ఆడపిల్లలు, వాళ్ళు వెళ్ళిపోతున్నా నాకు బెంగగా అనిపిస్తుంది. ఇగో ఇప్పుడు మా మనవరాలు చిట్టి తల్లి మీద నాకు బెంగ. అయ్యో వెళ్ళాలి అది. ఇంకా వాళ్ళ అమ్మాయేమో ఆఫీస్కి వెళ్ళిపోతుంది. మా అబ్బాయి ఉంటాడు అనుకోండి, వాడికి వర్క్ ఫ్రమ్ హోమే. దాని ఫ్రెండ్స్ కూడా ఊరు వెళ్ళారు, ఇంకా అపార్ట్మెంట్లో వాళ్ళు రావాలి. వెళ్ళాక ఇది ఒక్కతే ఉంటుంది, దీనికి ఎంత వస్తుందో, ఇన్నాళ్ళు ఇక్కడంత హడావుడిగా గడిచి అని దాని మీద బెంగ. ఉండవే, నాన్న వచ్చి మళ్ళీ స్కూల్ తెరిచే టైంకి తీసుకెళ్తారు మీ డాడీ అంటే, వద్దు నేను వెళ్ళిపోతాను, మా అమ్మ కావాలి అంటుంది. అందరికీ అమ్మే కదా ముఖ్యం. మరి ఎవరెంత ముద్దుగా చేసినా అమ్మే కదా. అదండి సంగతి. ఈ వేసవి సెలవులు, ఎంజాయ్మెంట్లు, బెంగలు, ఇది ఈరోజు నేను చెప్పే టాపిక్. మీ అందరి అభిప్రాయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి అక్కడ మాట్లాడుకుందామా. ఈ ఎండలు ఇంకా ఉంటాయి 4 రోజులు. అందరూ ఎండలకి తట్టుకునేలాగా చిన్న డాబా ఇళ్లలో ఉండే చిన్న పెద్దవాళ్ళు, వాళ్ళు డాబా వేడి దిగిపోతుంది కదా పైన ఫ్లోర్, లేకపోతే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. సూర్యభగవానుడిని, తండ్రి నీకు ప్రతాపం కొంచెం తగ్గించవయ్యా, తట్టుకోలేకపోతున్నారు
అని పొద్దున్న దండం పెట్టుకునేటప్పుడు కూడా అనుకున్నాను. మీరందరూ కూడా అలాగే అనుకోండి. మన కోసం కాదు, అలా ఉండలేని వాళ్ళ కోసం. ఓకేనా? మరి కామెంట్ బాక్స్లో కలుద్దామా? ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.